హ్యాష్ట్యాగ్ ఆస్ డాక్టర్ జానర్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. యు భాస్కర్ J12 8 to 9 years బ్యాక్ లేదా అంతకంటే ముందు అండర్ ఆర్మ్స్ నుంచి కూడా హెయిర్ తీసుకొని వాటిని డోనర్ హెయిర్ లాగా ట్రీట్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేవాళ్ళం. కానీ క్రమక్రమంగా ఆ పద్ధతికి స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే అండర్ ఆర్మ్స్ ఏరియాలో ఉండే స్వెట్ గ్లాండ్స్ ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్కి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇన్ఫెక్షన్ కనుక అండర్ ఆర్మ్ ఏరియాలో ఎక్కువగా ఫామ్ అయింది అంటే అది ప్రాపర్గా హీల్ కాకుండా ఫాలిక్యులైటిస్, దాని తర్వాత ఫరంకులోసిస్ లాగా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మారిపోయినప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడం, ఆ ఏరియాలో హీలింగ్ ఇనిషియేట్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. అందుకనే అండర్ ఆర్మ్స్ హెయిర్ని యాజ్ ఎ డోనర్ ఏరియాగా వాడడం పూర్తిగా అందరం మానేసాం. బట్ స్టిల్ ఒక వ్యక్తికి గనక ఎక్కడ హెయిర్ అందుబాటులో లేదు, అండర్ ఆర్మ్స్ దగ్గర మాత్రమే ఉంది అంటే మాత్రం డెఫినెట్గా ఆ హెయిర్ని హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వాడుకోవచ్చు. బట్ మీకే గనక మీ స్కాల్ప్ వెనకాల భాగంలో బియర్డ్ ఏరియాలో, చెస్ట్ ఏరియాలో, ప్యూబిక్ ఏరియాలో హెయిర్ ఉంది అంటే మాత్రం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు డోనర్ ఏరియా ఫస్ట్ చాయిస్ మాత్రం అండర్ ఆర్మ్స్ ఎప్పటికీ కాకూడదు. అండర్ ఆర్మ్స్ ఏరియా ఒక లాస్ట్ ఆప్షన్లా మాత్రమే ఉంచుకోవాలి.